ఈరోజు సూర్య జయంతి. సూర్యుడు తూర్పు నుంచి పడమటి వరకు కూడా, మళ్ళీ పడమటి నుంచి తూర్పు వరకు పయనించి మనందరికీ కూడా ఆరోగ్య రక్షణని అలాగే శక్తిని కలిగిస్తూ ఉంటాడు. ఈరోజు సూర్య జయంతి, మరి రథసప్తమి కాబట్టి ఆ పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. రథసప్తమి సూర్య జయంతి. సూర్యుని చైతన్య శక్తే జగతికి ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తోంది. అందుకే లక్ష్మిగా, పరాశక్తిగా, జగదాంబగా సౌరశక్తిని ఆరాధిస్తున్నాం. సూర్యకిరణాలు తీక్షణంగా ఉన్నప్పటికీ, సౌమ్యంగా ఉన్నప్పటికీ మనకు మంగళకరాలే. సూర్యనారాయణుడు త్రిమూర్తుల ఏకీకృత స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి. సూర్యుడు పూర్ణ చైతన్యానికి ప్రతీక. సకల జగత్తుని నిర్వహించేటువంటి పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తోంది. సర్వదేవాత్మకుడైనటువంటి ఆదిత్యుణ్ణి రథసప్తమి నాడు అర్చించడం ద్వారా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్య సౌభాగ్యం చేకూరుతుంది. ఉత్తరాయణంలో దైవీయమైనటువంటి సూర్యకాంతులు సముజ్వలంగా ఉంటాయి. ఈ కాంతి గమన పరిణామమే రథం మారటం అంటారు. సప్త సంఖ్యా ప్రధానత వల్ల సప్తమి తిథిని రథసప్తమిగా చెప్పారు. దిశాంచపతియే నమః అని సూర్యుని ప్రార్థిస్తూ భాస్కరుణ్ణి రథసప్తమి నాడు భవ్యంగా ఆరాధిద్దాం, నమస్సులు సమర్పించుకుందాం. తద్వారా అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందుదాం.